ఇక కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. దావాచిపల్లి, బండపల్లి, కేతేపల్లి, కాల్వరాల గ్రామాల పరిధిలోని కేఎల్ఐ బీమా కాలువలను పరిశీలించిన ఆయన రైతులకు వెంటనే సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీరు ఎలా అందించారో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతోందని హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న మంత్రి రైతులకు సాగునీరు అందించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. రైతులకు ఒక్క పంటకైనా సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయంలో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతానికి ఆ నీటిని తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. బీమా డిస్ట్రిబ్యూటరీస్ 27, 28, 29 కోసం కొల్లాపూర్ ప్రాంతానికి వచ్చేటువంటి కాలువకు బీమా కాలువ ద్వారా వేలాది ఎకరాలకు నీరందించే ఈ డిస్ట్రిబ్యూటర్లను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. లక్షలాది క్యూసెక్కుల నీళ్లు కృష్ణాలో పారుతూ శ్రీశైలం పోతా ఉంటే పోతిరెడ్డిపాడులో కూడా ఎక్కువ డ్రా చేసుకున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ ఈ ప్రాంత రైతాంగం పట్ల ఎలాంటి ప్రేమ లేదు. కేవలం ఓటు బ్యాంకు, ఓట్లు వేసుకునే రాజకీయం తప్పితే కనీసం ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలా. ఎలినో వచ్చింది, ఎలినో వచ్చే అవకాశం ఉంది కాబట్టి గత సంవత్సరం ముందుగానే చాలా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు కానీ పత్రికా ముఖ్యంగా కానీ చాలా దగ్గర ఎలినో గురించి ప్రభుత్వానికి ముందే తెలుసు. మరి తెలిసిన ప్రభుత్వం ముందుగా వృధాగా కృష్ణాలో పోతున్న నీళ్లను ఒడిసి పట్టుకొని చెరువులు నింపుకొని రైతాంగానికి అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది.